నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే సెషన్స్లో తొలి రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, రెండో రోజు దానిపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ఆమోదం తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 11:30 అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉండదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ శనివారానికి వాయిదా పడుతుంది. శనివారం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగా ప్రతి పద్దుపై చర్చలు ఉండవని, తాత్కాలిక బడ్జెట్ కావడంతో సాధారణ చర్చే ఉంటుందని చెప్తున్నారు. మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. గత 4 ఏళ్లలో రాష్ట్ర రాబడి, పన్నేతర ఆదాయం పెరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని భావిస్తున్నారు. తాత్కాలిక బడ్జెట్లో రాబోయే 6 నెలల కాలానికి ద్రవ్య వినిమయానికి చట్టసభల అనుమతి తీసుకుంటారు. ప్రస్తుత సంవత్సరంలో రాబడిని పరిగణలోకి తీసుకొని వచ్చే ఏడాది సమకూరే ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో దానికి అనుగుణంగానే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను కూడా బడ్జెట్లో చేర్చినట్లు సమాచారం. హామీల అమలుపై కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సామాజిక పెన్షన్లను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో పాటు అర్హత వయసును 60 నుండి 57కి తగ్గించాలని నిర్ణయించారు. ఇదంతా ఏప్రిల్ నుండి అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న 13 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు అదనంగా మరో 20 లక్షల మంది జమయ్యే అవకాశం ఉంది. దీంతో పెన్షన్లకు వెచ్చిస్తున్న మొత్తం 5,043 కోట్ల నుండి 10,000 కోట్లు దాటనుంది. దీంతో పాటు రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏటా 8,000 ఇస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది నుండి దాన్ని ఎకరాకు 10,000కు పెంచారు. దీనికి కూడా ఓట్ ఆన్ బడ్జెట్లోని నిధులే కేటాయిస్తారని సమాచారం. రుణమాఫీకి 20,000 కోట్లు, రైతు బీమాకు 1,500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు దాదాపు 10,000 కోట్లు, బీసీలకు 5 నుండి 6,000 కోట్లు, ఎస్పీలకు 16,000 కోట్లు, ఎస్టీలకు 9,000 కోట్లకు పైబడి నిధులు కేటాయించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.